శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నీకు కనబడుతున్న ఈ అంకెలలో ఒక అంకెను ఎంచుకోమ్మా. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చూపిస్తున్నటువంటి ఈ అంకెలలో ఒక అంకెను ఎంచుకోమని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ మొదటి 5 అంకెలలో ఒక అంకెను ఎంచుకోవడం ద్వారా బాబాగారు తన బిడ్డలకు ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటూ ఉన్నారు. మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకుని మీ మనసులో మీకు నచ్చినటువంటి ఒక అంకెనైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. 1 నుంచి 5 నంబర్లలో ఒక నంబర్నైతే ఎంచుకోండి. దానిని బట్టి బాబాగారు మన గురించి ఏం చెబుతున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. ఎంచుకున్నారా అండి? అయితే బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటూ ఉన్నారుక. మనం ఎంచుకున్నటువంటి ఆ నంబర్ ద్వారా బాబాగారు మన గురించి ఏం చెప్పబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏ బిడ్డలైతే 1వ నంబర్ని ఎంచుకున్నారో ఆ బిడ్డలను ఉద్దేశించి బాబాగారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బిడ్డలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటూ ఉన్నారు. ఆ విషయం ఏంటో బాబాగారి మాటలలో విందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు 1 అను అంకెను ఎంచుకున్నావు కదా. అయితే ఇది నీకోసమే. నేను నీకు చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బిడ్డ, ఈ రోజు నుంచి నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే అమ్మా, అది విజయవంతంగా పూర్తవుతుంది. ఈ 1వ నంబర్ని ఎంచుకున్న నువ్వు నిన్ను నమ్మిన వారందరికీ కూడా ఒక మంచి దారి చూపిస్తావు. అందరికీ ఆదర్శంగా నిలబడతావు తల్లి. ఈ అంకెను తాకిన నీకు రావాల్సిన ధనం ఊహించని విధంగా వచ్చి చేరుతుందమ్మా. నీకు ఎన్నో దగ్గర నుండి డబ్బు ఆగిపోయి ఉంది కదా. నీకు ఇవ్వాల్సిన వారు, నువ్వు పాపమని దయతలిచి ఇచ్చిన వారు కూడా నువ్వు ఇచ్చిన ధనాన్ని తిరిగి చెల్లించలేదు. అవన్నీ కూడా అనూహ్యంగా నీకు వచ్చి చేరుతాయి. అవును తల్లి, ఒకవేళ నువ్వు ఏదైనా ఇబ్బందిలో ఉన్నా సరే ఆ ఇబ్బందిని పూడ్చేలాగా ఈ ధనం నీ దగ్గరకు వచ్చి చేరుతుంది. నువ్వు ఎదురు చూస్తూ ఉన్న ధన సమస్య, ఆర్థిక సమస్య ఇక తీరిపోనుంది తల్లి. ఇక నీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందమ్మా. నీ ఆరోగ్యం విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి తల్లి. నీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు ఈ తండ్రి ఆశీర్వాదం కూడా నీకు అందిస్తున్నాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు. కేవలం నీ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో. మిగతా సమస్యలన్నీ వాటంతట అవే తీరిపోతాయి, సరేనా అని బాబాగారు ఎవరైతే మొదటి నంబర్ని ఎంచుకున్నారో వారి గురించి ఈ విధంగా చెప్పారండి. ఇక 2 అనే అంకెను ఎంచుకున్నటువంటి బిడ్డల గురించి బాబాగారు ఏం చెబుతున్నారో విందాం. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నువ్వు 2 అనే నంబర్ని ఎంచుకున్నావు కదా. ఈ సంఖ్య ద్వారా నీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజులు మొదలవుతాయి. అవునమ్మా, ఇప్పటి వరకు ఎన్నో గొడవలతో గడిచినటువంటి మీ జీవితం ఇకపైన సంతోషంగా ఉండబోతోంది. ఇప్పటి వరకు ఎన్నో చికాకులు చూశారు కదా, అవన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ. అవును తల్లి, మీరు ఆనందంగా ఉండే రోజులు మొదలవబోతున్నాయి. ఇక నీ పిల్లల విషయంలో వారు ఉన్నతమైన స్థానంలో నిలబడబోతున్నారమ్మా. వారి వలన నీకు, నీ కుటుంబానికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇప్పుడు నీకున్న మంచితనానికి మరింత విలువ పెరుగుతుంది బిడ్డ.
నీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయమ్మా. ఇక నువ్వు చేసే తప్పు ఏంటో తెలుసా తల్లి? చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ ఒక్క తప్పును సరిదిద్దుకో తల్లి. నీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. పాపా, ఏంటి ఆ తప్పు అని అడుగుతూ ఉన్నావా? అదేంటో చెబుతాను, శ్రద్ధగా విను. అదేంటంటే, ఇతరులను నువ్వు చాలా గుడ్డిగా నమ్మేస్తావమ్మా. అది ఎవరో కూడా నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అర్థమైందా? కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు చేసే పనిలో నీ ఆదాయం రెట్టింపు అవుతుందమ్మా. ఇది నీ సాయి వాక్కు, అది అలానే జరుగుతుంది. ఈ ఒక్క జాగ్రత్త పాటించు చాలు. వారిని గుడ్డిగా నమ్మటం మానేసాయి. ఇక నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. సరేనా అని బాబాగారు 2వ నంబర్ని ఎవరైతే ఎంచుకున్నారో వారి గురించి చెప్పారండి. ఇక 3వ నంబర్ని ఏ బిడ్డలైతే ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెబుతున్నారో విందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈ అంకెను తాకిన నా బిడ్డకు అదృష్ట గడియలు మొదలయ్యాయి తల్లి. నీకు దూరమైన బంధం ఒకటి నీకు దగ్గరవబోతోంది. నువ్వు ఊహించని విధంగా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తావమ్మా. నీ మనసులో ఉన్న దిగులు మొత్తం విడిచిపెట్టి నువ్వు అనుకున్న పనిని మొదలుపెట్టు. ఆ పని ద్వారా నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడతావు తల్లి. ఇక దేని గురించి ఆలోచించవద్దు. గురువారం రోజు నీ చేతితో ఒక 5 మందికి గోధుమ పిండి దానం చెయ్యి. ఇలా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోమ్మా. నీ జీవితంలో నువ్వు ఊహించని మంచి మార్పు రాబోతోంది. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారు 3వ నంబర్ని ఎవరైతే ఎంచుకున్నారో ఆ బిడ్డల యొక్క అదృష్టాన్ని గురించి ఈ విధంగా చెప్పారు. వారికి అదృష్ట గడియలు మొదలైపోయాయని బాబాగారు అంటూ ఉన్నారు. ఇక ఎలాంటి మనసులో ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా ఉండమని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇక 4వ నంబర్ని ఏ బిడ్డలైతే ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు రాబోతోందమ్మా. వెంటనే నీ ఆనందానికి అవధులు ఉండవు బిడ్డ. ఇప్పుడు నీ మనసులో పడుతున్న బాధకి ఒక మంచి పరిష్కారం కూడా దొరుకుతుంది. అవునమ్మా, నిన్ను కాదని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు చేసే పనిపైన దృష్టి పెట్టు. త్వరలోనే నువ్వు బంగారం కొనబోతున్నావమ్మా. అవును తల్లి, ఇక నీ కల నెరవేరబోతోంది. నీ ప్రయత్నాన్ని మాత్రం వదలకు చాలు. మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా అని ఎవరైతే 4వ నంబర్ని తాకారు, ఎవరైతే 4వ నంబర్ని ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారు. మీరు మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు. మిగతాదంతా దానంతట అదే జరిగిపోతుందండి. ఇక చివరిగా 5వ నంబర్ని ఎవరైతే ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెబుతున్నారో విందాం. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు రోజు చేసే పనులలో కాస్త జాగ్రత్త వహించాలి బిడ్డ. నువ్వు నమ్మిన మిత్రుని ద్వారా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి సలహా పొందబోతున్నావు. అవును తల్లి, నువ్వు నలుగురికి ఆదర్శంగా నిలబడతావమ్మా. నువ్వు చేసే పనిలో విజయాన్ని సాధిస్తావు బిడ్డ. నీ బంధువుల మధ్యలో నీకు మంచి గుర్తింపు లభిస్తుంది. నువ్వు ఊహించని వ్యక్తి ద్వారా ధన ప్రాప్తి కూడా కలగబోతోంది. త్వరలోనే నీ సొంత ఇంటి కల నెరవేరబోతోందమ్మా. నీకు సంతోషమేక? ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు, దానిని తీర్చబోతున్నాను. ధైర్యంగా ఉండు. ఇది నీ సాయి సత్యవాక్కు, తప్పక నెరవేరుతుంది.
అతి త్వరలోనే ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు అని ఎవరైతే ఏ బిడ్డలైతే 5వ నంబర్ ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి చెప్పారండి. ఎన్నో రోజుల కల ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఒక సొంత ఇంటిని కొనుక్కోవాలనేటువంటి ఆశ ఉంటుంది. ఆ ఆశని ఇప్పుడు బాబాగారు నెరవేర్చబోతూ ఉన్నారండి. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండమని. ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది పాపం కొంతమంది జీవితాల్లో అది కలగానే మిగిలిపోతుంది. ఆ కళని ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితంలో నిజం చేయబోతూ ఉన్నారు. ఇక దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండటానికి, ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. మీ జీవితంలోనే అతిపెద్ద కోరిక నెరవేరబోతూ ఉంది. ఆ తండ్రి ఆశీస్సులతో మీరు, మీ కుటుంబం మీ సొంత ఇంటిలో ఎంతో సంతోషంగా జీవించబోతూ ఉన్నారండి. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకు రాబోయేటువంటి అదృష్ట గడియలేంటో, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈ సందేశంలో చెప్పారు ఫ్రెండ్స్. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.